వెల్దుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు తన ఎకరా 20 గుంటల భూమిని డిజిటల్ సర్వే చేయాలని అతని వద్ద నుండి 20,000 రూపాయలు వెల్దుర్తి సర్వేయర్ శ్రీనివాస్ తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందని సర్వేయర్పై ఆరోపణలు ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తున్నారని వారు తెలిపారు. డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ భూమి కొలత చేయడం కోసం సర్వేయర్లు 20,000 లంచం తీసుకుంటున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మండలానికి చెందిన ఒక రైతు భూమిని కొలత చేయడం కోసం 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు బుధవారం సర్వేయర్ శ్రీనివాస్తో కలిసి ఉన్న ప్రైవేట్ శిక్షణ సర్వే గూడూరు శరత్ కుమార్ గౌడ్ ద్వారా 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. సర్వేయర్ శ్రీనివాస్తో పాటు ప్రైవేట్ సర్వే అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీకి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ ఆఫీస్కి 26వ తారీఖు గత నెల నవంబర్లో ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే మా కంప్లైంట్ యొక్క ల్యాండ్ని సర్వే చేయడానికి మన మండల్ సర్వే ఆఫీసర్ శ్రీనివాస్ 20,000 డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని చెప్పేసి వస్తుంది కంప్లైంట్. అది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకుంటాము. అది అయితే అది ఇచ్చిన దానికి కరెక్ట్ అని చెప్పి తెలుస్తుంది. ఏమన్నా పైసలు తగ్గి అంటే ఆయన లేదు డిజిటల్ సర్వే చేయాలా, దానికి 2 times చేయాల్సి వస్తుంది, 20,000 ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత యాక్చువల్గానైతే సర్వేరు డిజిటల్ సర్వే చేయాలని అంటే కన్సర్న్ వాళ్ళతో మాట్లాడుకో నేను చేపియాలని చెప్పాలి. కానీ నాకు 20,000 ఇస్తేనే నేను సర్వే చూపిస్తా అని చెప్పాను. ఈరోజు అతను మన ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఫీల్డ్లో ఉన్నాడు. వేరే గవర్నమెంట్ పని మీదనే వచ్చిండు. వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోనే ఏదో ఇష్యూ మీద దే ఆర్ డూయింగ్ సమ్ అఫిషియల్ వర్క్. అప్పుడు చేస్తుంది మన కంప్లైంట్ వెళ్ళి వస్తే అంటే ఇవ్వమని చెప్పి అతనికి ఒక సమ్ గౌడ్ వచ్చిండు అనమాట, ప్రైవేట్ సర్వేయర్ ట్రైనింగ్. నువ్వు ఆయన పైసలు ఇస్తాడు తీసుకో అని చెప్తే అతనికి ఇస్తే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. కంప్లైంట్ పేరు చెప్పమండి, కాన్ఫిడెన్స్. ఎందుకంటే వీళ్ళు థ్రెటన్ చేయొచ్చు, ఓటునన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇంకా ఏమన్నా చెప్పేసి కంప్లైంట్ పేరు రివీల్ చేయాలి. అంటే మధ్యవర్తి తీసుకుంటున్నాగా మీరు పట్టుకున్నారు? మధ్యవర్తి కాదబ్బా, ఇప్పుడు ఈయన సర్వేయర్, ఇంకో ఆయన ప్రైవేట్ సర్వేయర్ అయినా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి వచ్చేయండి అతను, మధ్యవర్తి కాదు ఆయన. ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చిండు అనమాట, అతని ద్వారా తీసుకుంది. సర్వేయర్ పేరేంటి? శ్రీనివాస్. రామాయణం అంతేనే రామునికి సీత అన్నట్టున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.